ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఆగస్టు 2026 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మనకి ఆగస్టు మాసంలో గ్రహ సంచారం, గురుల యొక్క స్వక్షేత్ర గమనం, నీచ స్థితి, అలాగే మిత్రక్షేత్ర శుక్ర సంచారము, గురుడు కర్కాటక ఉచ్చ స్థితి, కుంభంలో రాహు మరియు మీనంలో వక్రగతిలో శని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా సమకూర్చుకొని మీ అందరి కోసం ఒక మంచి మాస ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రశ్నలకి సమాధానం మన అన్నిటికీ ఇందులో వెతుక్కునే ప్రయత్నం చేయవచ్చు. కర్కాటక రాశి వారి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ మాసంలో అద్భుతమైనటువంటి ప్రశాంతత, సుఖ, ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నెంబర్ 1 స్థాయిలో ఉండేటువంటి రాశి కర్కాటక రాశి. అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకునే రాశి కర్కాటక రాశి. ఇక్కడ తప్పకుండా ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. ప్రతి వారం ఒక అదృష్ట యోగం. మొదటి వారంలో ఉద్యోగం, 2వ వారంలో ప్రమోషన్, 3వ వారంలో వివాహం, 4వ వారంలో సంతానం. వెంటనే కింద వెటకారపు కామెంట్ చేయకండి. 1వ వారంలో కొంతమందికి ఉద్యోగం వస్తుంది. 2వ వారంలో గత 5 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ప్రమోషన్ వస్తుంది. 3వ వారంలో వివాహం కోసం వివాహం అవుతుంది. 4వ వారంలో ఎన్నో ఏళ్లుగా దంపతులు అనేకమైనటువంటి IUF, IVF కిందకు వెళ్ళి దత్తాత్రేయ స్వామి దేవాలయాలు, శ్రీమన్నారాయణుడి దేవాలయాలు, శివుడి యొక్క దేవాలయ దర్శనం చేసుకున్న వారికి భగవత్ కృపా కటాక్షం వలన, తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత వలన 4వ వారంలో శుభ సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా అర్థం చేసుకోవాలి. వెంటనే వెటకారపు కామెంట్స్ పెట్టితే నాలాంటి వాడు సూటిగా సమాధానం చెప్తాడు. చాలా మంది పాపం పండితులు వాడు సూటిగా సమాధానం చెప్పారు. నేను చాలా సూటిగా చెప్తాను. అనవసరమైన కొంత మాటలకి, తుంటరి ప్రశ్నలకి టెంపరమెంట్తో సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తి కిరణ్ శర్మ. ఎవరు? చేబియ్యం కిరణ్ శర్మ. ఈ విషయాన్ని గమనించుకోండి. సరే, ఏదో నేను పొగరికి చెప్పట్లా. వినదగునెవ్వరు చెప్పినవి అంటే వెంటనే దాన్ని రియాక్ట్ అవ్వకుండా ఆలోచించి కామెంట్ పెట్టాలి. కామెంట్స్ కావాలి మాకు. మేము ఇంకా మంచి ఫలితాలు చెప్పడానికి, ఇంకా మేము కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మీ నుంచి కొత్త విషయాలు, జ్యోతిష్య ప్రధానమైన విషయాలు తెలిసి దేశానికి, ప్రపంచానికి, రైతులకి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి మాట చెప్పడానికి మీలాంటి వాళ్ళ సూచనలు, సలహాలు తప్పకుండా కావాలి. దాన్ని ఫాలో అవుతాను. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఆ వ్యక్తికి లోక కళ్యాణం కోసం ఒక ప్రశ్న అడిగితే దాని ధర్మ సందేహంగా నేను యూట్యూబ్లో చెప్తుంటాను. మీ పేరు చెప్పి అటువంటి కామెంట్స్ కావాలి. విమర్శ కావాలి, సద్విమర్శ కావాలి.
నేను ఇంకా నన్ను మార్చుకొని కొత్త విషయాలు చెప్పేటువంటి విమర్శ నాకు కావాలి. సరే, సోది ఎక్కువైంది కదా. ఏదేమైనా ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం. రావలసిన బాకీ వసూలు చేసుకోవడం, ఇవాళ ధనాన్ని ఇచ్చేసే ప్రయత్నం, వ్యాపార పరంగా లాభాలు. ఏమేమి వ్యాపారాలు ఉంటాయి? కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను. ఈవెంట్ చేసేవారికి అనుకూలవంతమైన స్థితి. మత్స్యకారులకి లాభం. రొజలు, చేపలు చెల్లె వారికి అద్భుతం. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహ యోగం, సంతాన యోగం ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అనేకమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో పెళ్లి ఉత్సవం జరుగుతుంది. మంచి వేడుకలు, షష్ఠపూర్తి మహోత్సవాలు, బారసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో లాభాలు. రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటులకి, చిత్రం విడుదల చేసిన, చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన విపరీతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. వస్తు, వాహన, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. రోగనాశనం, రుణవిమోచనం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకు కూడా లాభాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభయోగం. ఇలా అనేకమైనటువంటి శుభ ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసం ప్రతి మాసం మీకు ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర పొందాలని, ఈ మాసం ప్రతి మాసం మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సింహరాశి 2026 ఆగస్టు మాసంలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటి వారం యావరేజ్ గా ఉంటూ రెండో వారంలో తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తూ, మూడో వారం కూడా యావరేజ్ గా ఉంటూ, నాలుగో వారంలో మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ మాసంలో మీరు నాలుగో వారంలోనే అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు అని తెలుసుకోండి. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో ప్రయత్నం అంతా కూడా మీరు నాలుగో వారం చేసుకోవడం మంచిది. వాహనాలు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలనుకున్నా, గృహప్రవేశం చేయాలనుకున్నా, లేదంటే ఇతరత్ర ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, కొత్త వస్తువులు అంటే లైక్ బైక్ కానీ అలాంటివి కొనాలనుకున్నా నాలుగో వారం శ్రేయస్కరం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో కూడా ధన ప్రాప్తి అనేది మీకు నాలుగో వారంలో చాలా బాగుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. మరి ఒకటో వారం, మూడో వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి లాటరీల వైపు వెళ్లకుండా దీర్ఘకాలికమైన షేర్ మార్కెట్ని కనుక మీరు ఫాలో అయితే మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. రెండో వారంలో కష్టము, నష్టము, అవమానము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, బంధుమిత్రులతో ఆటంకాలు, గొడవలు, విద్యా నష్టాలు, విదేశీ ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడేటువంటి సూచన కూడా కనబడుతోంది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ, జ్యుడిషియరీ మరియు అవినీతి నిరోధక శాఖలు పనిచేసే వారు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే కూడా ప్రమాదం. సరే, మీ యొక్క మద్యపాన సేవన ఎంజాయ్మెంట్ మీరు చేసినా పర్లేదు, మీ ఇంట్లో మీరు ఉండండి. ఆ భాష కూడా కరెక్ట్ కాదు. తాగితే తందనాలాడితే మీ కొంపలో మీరు ఉండండి, ఇది కరెక్ట్ మాట.
రోడ్ల మీదకి వచ్చేసి ఇంకొకరిని బలి తీసుకునేటువంటి అర్హత నీకు కించిత్ కూడా లేదు. తర్వాత వచ్చేసి పోలీసులతో వాగ్వివాదం, నేను మినిస్టర్ కొడుకు, నేను సీఎం కొడుకు, నేను పిఎం కొడుకు, నేను పిఎం పెళ్ళాన్ని, నేను సీఎం పెళ్ళాన్ని, నేను వాడికి మంచి ఫ్రెండ్ని అని చెప్పేటువంటి నీతులు పలుకోదు. అది ప్రమాదాన్ని కలిగించే అవకాశం. సరే, ఏదేమైనా 2వ వారంలో మీకు నష్టము, కష్టం, అనారోగ్య సూచన, కీళ్లవాతము, వైద్య సంబంధమైనటువంటి అనుకూలతని పొందుకోవాలి. అంటే వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు 2వ వారం జాగ్రత్త. అలాగే మత్స్యకారులు కూడా 2వ వారంలో సముద్రంలో వేటకు వెళ్ళకండి, మంచిది కాదు. 1-3 వారాల్లో సీనియర్స్ మాత్రం వెళ్ళండి చేపల వేటకి, జూనియర్స్ని తీసుకెళ్ళకండి. 4వ వారంలో అనుకూలవంతమైనటువంటి పశు సంపద, అలాగే మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. 2వ వారమే కాస్త డబ్బుల విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. రైతన్నలు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద 4వ వారం ఆధారపడండి. దీర్ఘకాలికమైనటువంటి విదేశీ ప్రయాణం కొరకు మీరు, అంటే స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశం వెళ్ళడానికి 4వ వారం ఉపయోగించుకుంటే మంచిది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోతే 1-3 వారాల్లో మంచి లాభం. 4వ వారంలో తప్పకుండా మీకు ఎవరి మీద ఆధారపడరు, మీ బుద్ధి బాగా పనిచేస్తుంది, బెస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. 2వ వారంలో మాత్రమే పక్కవాడికి నేను డబ్బులు ఇచ్చేయాలే, వాడు చూపిస్తాడు, నాకు ఇన్విజిలేటర్కి డబ్బులు ఇచ్చేసాను, నో ప్రాబ్లం, వాడి వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ ఇమ్మని చెప్పాను, వాడు ఇచ్చేస్తాడు, నేను కాపీ కొట్టేస్తాను అనుకున్న వాళ్ళకి 2వ వారంలో కటకటాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గరలోనే మనకి పాపం కృష్ణయ్యది జన్మాష్టమి ఉంది కదా, ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడ కృష్ణ జన్మస్థానంలో మీరు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. యూ వాంట్ టు బి ఎంజాయ్ విత్ కృష్ణ జన్మస్థానం, వితౌట్ కృష్ణ యూ క్యాన్. తప్పకుండా మీరు కాపీ కొట్టవచ్చు, లంచాలు పుచ్చుకోవచ్చు, ర్యాష్ డ్రైవింగ్ చేయవచ్చును. జాగ్రత్త. అలాగే సంతానం కోసము ప్రయత్నం చేస్తున్న వారు 2వ వారంలో IUF, IVF వాటికి వెళ్ళకండి, మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. 4వ వారంలో మీకు శుభ సంతాన యోగం ఉంటుంది. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి. చిత్ర నిర్మాణం, చిత్ర విడుదల మీరు 4వ వారంలో చేసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలే ఉన్నాయి. అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను పర్వాలేదు. 2వ వారం తప్ప మిగిలిన వారాల్లో అనుకూలత వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, వేరే రాష్ట్రానికి కూడా విస్తరించే అవకాశం ఉంది. సువర్ణాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. 2వ వారంలోనే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, మంచి శుభయోగం చెప్పవచ్చును. బట్ 1-3 వారాల్లో కాస్త గణపతి ఆరాధన చేసుకోవడం, 2వ వారంలో భగవద్గీత తప్పకుండా చదువుకోవడం. ఏ అధ్యాయం చదువుకోవాలి? 3వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తప్పకుండా పెద్దలని పూజించండి, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. ఆస్తి పంపకాల గురించి అనవసరంగా వాద వివాదాలు పెట్టుకోకండి. తప్పకుండా మీకు ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు ఉన్నాయి. 2వ వారం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మిగతా విషయాల్లో మీకు శుభయోగం, ప్రయోజనం, ఆనందకరంగా ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మాసం, ప్రతి మాసం మీకు సమస్త శుభ ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.